క్రియలు, అనేకమైన మంచి క్రియలు చేస్తూ ఉన్నారు. ఎవరంటే యోసేపు కూడా అండి. యోసేపు తనకి ఎంతో భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు ఆ యొక్క శోధనలన్నీ కూడా జీవించాడండి. తన అన్నయ్యలు ఆయన పట్ల అభిషేకం చెందినప్పుడు ఎంతో దీక్ష చెంది తన అన్నయ్యలు ఆయన నమ్మివేసినప్పుడు కూడా అతని యొక్క సాత్వికాన్ని విడిచిపెట్టలేదండి. తన యొక్క మంచితనాన్ని విడిచిపెట్టలేదు. అమ్మాయి పట్ల ఎంతో ప్రేమను కలిగినాడు అనమాట. అందుకే నాకు ఈ మెసేజ్ ద్వారా ఆ యొక్క యోసేపుని కూడా దేవుడు ఫలించడు కొమ్మగా ఆయన చేయడం మనం చూస్తాం. ఐగుప్తు దేశానికి అంత గొప్ప దేశానికే ఒక మహారాజుని కూడా మనం చూస్తామండి. నాకు ఈ మెసేజ్ ద్వారా చూడండి దావీదు మహారాజు మీద సౌలు రాజు ఎంతో భయంకరంగా ఈడ్చిపెట్టుకున్నప్పుడు ఏమండి, ఇంకా చివరి దశలో ఆ విధంగా ఈడ్చిపెట్టుకున్న సందర్భంలో సౌలు రాజు ఇంకా దేవుని వైపు తిరగకుండానే దేవుడు అతని జీవితం ముగించే విధంగా చేశారండి. అంటే దేవుని చేతిలో పడడం బహు భయంకరం నా పేరెంట్స్ అందరూ. అందుకే సాత్వికులు ధన్యులు వాళ్ళ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం సాత్వికమైన మనసును కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. ఆ విధంగా కలిగినప్పుడు దేవుడే మనకి దావీదు మహారాజుకి ఈయన నా హృదయానుసరుడని దావీదు మహారాజు గారికి ఏ విధంగా బుద్ధి ఇచ్చారో చూడండి. అబ్రహాం గారికి నా స్నేహితుడని ఏ విధంగా ఇచ్చారో, తర్వాత నా మోషే గారికి కూడా నా ఇల్లంతట్లో చాలా నమ్మకమైన వాడని మంచి గొప్ప బిరుదు ఇవ్వడం మనం చూస్తున్నాం. సంవత్సరాలు అందుకే మనం ఏం చేయాలంటే సాత్వికమైన దీన మనసు మనం కలిగి ఉండేవారు మనం ఉండాలండి. సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అలాంటి స్వతంత్రించుకునే విధానాన్ని దేవుడు మనకు కలిగి చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎదుటివారి పట్ల సాత్వికాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు కూడా ఈర్ష్య ద్వేషం అసూయ అనేది మనకు అనుకోలేదు. అందుకే నాకు యేసుక్రీస్తు వారు ఎంతో సాత్వికాన్ని కలిగి ఉండి మన పట్ల ఆయన తనకున్న ప్రేమను వెల్లడపరిచిన ఎంత ఘోర పాపమైనప్పుడు కూడా మనం ఎంత భయంకరంగా త్రోవ తప్పి తిరుగులాడే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన సాత్వికంతో తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చి మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానమే తిరిగి లేచి ఆయన మనకి నిత్య జీవాన్ని ప్రసాదించి ఆయన అంటున్నారు, నేను లోకాన్ని జయించాను అంటే దట్ మీన్స్ ఆయన సాత్వికాన్ని కలిగి ఉన్నారనమాట. ఈర్ష్యను జయించారు, ఆయన ద్వేషాన్ని జయించారు, అసూయను జయించారండి. అందుకని ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా లోకాన్ని జయించారో అట్టి విధిగా మనం అందరం కూడా జీవించలాగిన సాత్వికుల ధన్యులు వారి భూలోకాన్ని స్వతంత్రించుకునేందుకు అట్ ద సేమ్ టైం పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు మనకి అందరికీ దయచేసి కాపాడుగాక. థ్యాంక్ యూ.